ఏం భయపడాల్సిన పనిలేదురా. నువ్వెంత కాన్ఫిడెంట్ గా ఉంటే వ్యవహారం అంత తేలిగ్గా అయిపోతుంది. ధైర్యంగా లోపలికెళ్ళి విజయంతో తిరిగిరా. ఉండండి, ఏదో మీ తాపత్రయం తప్ప ఆయన ఎంత ధైర్యం తెచ్చుకుంటే మాత్రం అసలు మ్యాటర్ ఉండొద్దు. ఏంట్రా నువ్వు అనేది? వాడు అలాగే వాగుతుంటాడు లేరా. వీడే కాదు నాన్న, బావులు కూడా ఇలాంటి డైలాగ్సే వాడుతున్నారు. నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అయిపోతున్నావు అని. అదేరా, మీ బావల కంటే ముందు నువ్వెక్కడ తండ్రి అయిపోతావని వాళ్ళు కుళ్ళురా. నువ్వు నోర్మై, నువ్వు లోపలికి పదరా. అంటే నాన్న అది చెప్పలా. వాడు అంటానికి సరిపోయింది, నువ్వు ఇలా చేయడానికి సరిపోయింది. పదా. ఇదే ఫస్ట్ టైం అయితే సిగ్గుపడచ్చు, సెకండ్ నైట్ కదా. మరే మేం కూడా వెళ్ళాలి కదమ్మా. పదరా. మీరేంటి నాన్న ఇక్కడ? చైతు బాబుని లోపలికి పంపించామండి. సరే సరే, అమ్మాయిని పంపించి మీరు కూడా బయటకు వచ్చేయండి. పదరా. పదవే. ఎక్కడికి? ఎక్కడికేంటే? నేను నా రూమ్కి, నువ్వు నీ రూమ్కి. ప్రగతి, నీకేమైందే? నన్ను కూడా గదిలోకి తీసుకెళ్ళవే. అబ్బా, ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడు నువ్వా? ప్లీజే. సరే పద. ఏమే, బావగారు లోపలే ఉన్నారా? అనుకుంటా. అబ్బా, బాగా స్పీడ్గా ఉన్నారు. మరి నన్నెవరు బెడ్రూమ్లోకి పంపిస్తారు? మనల్ని ఒకరు పంపించాలే ఏంటి? మనిద్దరమా? ఏంటది? అంటే వాళ్ళిద్దరూ శోభనం గదిలో బిజీగా ఉంటారు కదరా. ఉంటే మనిద్దరం ఏమండి, ఇప్పుడు వరకు బానే ఉన్నారు కదండి, ఇంతలో ఏమైంది మీకు? నాకేమైందిరా? మనిద్దరం అంటుంటే మీరు కూడా చైతు బాబులాగా టర్న్ అయిపోయారేమోనని. చిచి యాదవా, అది నోరా లేకపోతే డ్రైనేజీయా? మనం చేయాల్సిన పని అంటే కరెంట్ ఆపడం. దేనికండి? ఎటు వాళ్ళు లైట్లు ఆఫ్ చేసుకోవాలి కదరా, మనమే పవర్ ఆఫ్ చేస్తే శోభనం గదిలో చీకటికి చాలా ఇంపార్టెన్స్ ఉందిరా. అయినా పెళ్లి పెట్టకుండా నీకు ఈ విషయాలని చెప్తే నీకే అర్థం అవుతారా? పదా 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 పదండి. ఏమండి, ఇదేమన్నా సినిమానా? రాత్రి శోభనం గదిలోకి పంపిస్తే తెల్లారుగానే పిల్లల చేతిలోకి వచ్చేయడానికి. ఇదేంటండి, ఇల్లంతా చీకటిగా ఉంది, పవర్ లేదా? రాత్రి మనమే గదిలో ఆఫ్ చేసింది. అంటే రాత్రి నుంచి ఆన్ చేయలేదా? మరీ ఇంత శాడిజం ఏంటండి? ఇల్లు ఆన్ చేద్దాం రండి. అంతేనంటావా? తెల్లారిపోయిన తర్వాత కూడా పవర్ కట్ చేసి పెట్టడం అవసరం అంటారా? పదండి. పద. ఇదేంటి? అన్నయ్య వాలకం చూస్తుంటే శోభనం అయిపోయినట్టుందే. ఈడి కళ్ళు ఎర్రబడ్డాయేంటి? కరెంటు పోయినా కక్కుర్తి పట్టడం ఆపలేదన్నమాట. హాయ్ హాయ్.
నాకు తప్ప వీళ్ళిద్దరికి శోభనం జరిగిందనమాట. అమ్మని నేను తప్ప వీళ్ళిద్దరు బాగానే వర్కౌట్ చేశారన్నమాట. వీళ్ళ పనే బాగుంది. అనవసరంగా భయపడి బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాను. గుడ్ మార్నింగ్ తమ్ముడు. గుడ్ మార్నింగ్ అన్నయ్యలు. వెరీ గుడ్ మార్నింగ్ రా. ఏంటి రాత్రంతా అబ్బో. ఓ మై గాడ్. ఏమండే ఏమన్నా అంటే అన్నామంటారు గానీ కృష్ణ రామ అనుకుంటూ మీ గదిలో మీరు ముడుచుకుని పడుకోకుండా ఏంటండి ఈ పనులు? చూడండి, రాత్రి 100 వాట్స్ బల్బులా వెలిగిపోయిన వీళ్ళ మొహాలు ఇప్పుడు 0 వాట్స్ బల్బులా ఎలా డల్ అయిపోయారో. మనవాళ్ళని ఎత్తుకోవాలనే ఆత్రంలో వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు కదండి. రేయ్, ఆ, ముందు ఆయన మా ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఆ, ఎక్కడే ఉంటే ఏం చేస్తావో మాకు తెలీదు. ఆ, అది కదా అల్లుడు. మళ్ళీ అల్లుడు అంటాడు. చెప్పేది వినరా? ఛీ! పనులున్నాయండి. పనులు ఉంటే తర్వాత చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళొద్దాం. రెస్ట్ తీసుకో. సారీ. దేనికి? అదే రాత్రి నిన్ను అలా సారీ చెప్పాను కదా, అది యాక్సెప్ట్ చేసినట్ట చేయనట్ట? నేను డ్రెస్ చేసుకోవాలి. ఏది ఏమైనా మన సూర్య చెప్పిన విభజించు పాలించు కాన్సెప్ట్ అదిరిపోయింది. వర్కౌట్ అయిపోయిందిరా. ఏం వర్కౌట్ అయిందండి? మీ అల్లుళ్ళు ఏం జరగలేదని చెప్పారు కదా. వాళ్ళకి జరగకపోతే ఏం లేరా, సూర్యకి చైతుకి శోభనం జరిగే ఉంటుంది కదా. డౌటేనండి. నాకైతే ఏ డౌట్ లేదురా. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. శోభనం జరగకపోయినా ఎప్పుడూ మొగుళ్ళని దూరం పెట్టే నా కూతుళ్ళు వాళ్ళని దగ్గరికి చేసుకోవాలని తాపత్రయపడుతున్నారా. ఎప్పుడూ సూర్యాని చైతుని విడగొట్టాలని చూసే నా కూతుళ్ళు వాళ్ళని ఒక్కటి చేయాలని పట్టుబడుతున్నారు. విడగొడితే మా సంసారం మా పిల్లలు అని ఆశలు మాకు కలిగితే నీ మీద మేం కాన్సంట్రేషన్ తగ్గిస్తే అదిగో మీ అక్కలు మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు అని ఎక్కించి అన్నీ తనే చూసుకుంటున్నట్టు అనే క్రెడిట్ కొట్టేయాలని ఈ సూర్య వేసిన ఎత్తుగడ. నా భర్త నా కాపురం అనే ఆలోచనలు మాకొస్తే ఇక్కడుండి మనమేం చేయాలి, మన జీవితాలు మనం చూసుకుందాం అని మీ బావల్ని పట్టుకొని ఎవరికి వాళ్ళం బయటికి వెళ్లాలనేదే దీని అసలు ఎత్తుగడ. భర్తలకి దగ్గరవ్వాలని. మీ తమ్ముడి మీద ప్రేమతో అన్ని సుఖాలు మీరు వదిలేసుకున్నారు. కానీ మీ కారణంగా మా అన్నయ్యలు ఎన్ని బాధలు పడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మీకంటూ జీవితాలుండాలని, మీ భర్తలతో సుఖంగా కాపురాలు చేసుకోవాలని, మావయ్య గారు కన్న కలల్ని నిజం చేయాలని ఇలా చేశాను. కాని మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయాలనో, ఈ ఇంటికి నేను మహారాణిని కావాలనో కాదు. సూర్య, 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 సూర్య. టైరు, ఏంటిలా వచ్చావు? అమ్మా, అమ్మా. అమ్మకేమైంది? ఏమైందిరా? ఏమైంది అమ్మకి? అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాను సూర్య. ఏమైందిరా? తెలియదు సార్, డాక్టర్లు సీరియస్ అంటున్నారు. నువ్వు రా సూర్య. చైతు నువ్వు పద. అల్లుళ్ళు మీరు కూడా. ఎక్కడికి నాన్నా? ప్రవర్తించుంటే తనని కోడలుగా చూసేవాళ్ళం, వాళ్ళ అమ్మని ఈ ఇంటి వియ్యపురాలుగా భావించేవాళ్ళం. ఏ రోజైతే మాకు గొడవలు పెట్టి కలిసిన మమ్మల్ని విడగొట్టాలని చూసిందో అప్పుడే అది కోడలు అనే మర్యాదను కోల్పోయింది.
అది కాదమ్మా. నాన్న మీతో ఆర్గ్యూ చేసే ఓపిక గాని మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం గాని మాకు లేదు. ఒక్కటంటే ఒక్కటే మాట, మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఇంట్లోంచి తరిమేయాలని చూసిన దానికోసం ఈ ఇంట్లోంచి ఏ ఒక్కరు వెళ్ళినా మా శవాల్ని చూస్తారు. మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఆవిడ పరిస్థితి మాత్రం అస్సలు బాలేదు. రేపటికల్లా ఆపరేషన్ జరిగి తీరాలి, లేదంటే... డాక్టర్, ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి డాక్టర్. ఓ 10 లక్షల వరకు అవ్వచ్చు. మీరు ఎంత తొందరగా డబ్బు అరేంజ్ చేసుకుంటే నేను అంత త్వరగా స్పెషలిస్ట్ని అరేంజ్ చేస్తాను. ఆలస్యం చేయకండి. డాక్టర్, మా అమ్మని ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు, కానీ ఎక్కువగా మాట్లాడించకండి. థ్యాంక్ యూ డాక్టర్. బాధ్యతే మేం బ్రతికున్నంత కాలం తెంచుకోలేని బాధ్యత. డాక్టర్లు ఏవేవో చెప్పి భయపెడతారు, నువ్వవేవి నమ్మద్దమ్మా. తలకు మించిన భారాన్ని పెట్టుకోవద్దు. అలాంటివిటమ్మా, నీకు ఇవన్నైతే మీ అందరూ ఏమైపోతావు? నేనొక్కదాన్ని లేకపోతే ఏమైపోతుందిరా? ఎవరున్నా లేకపోయినా ఏది ఆగదు. లేదు, నీకు ఆపరేషన్ చేయిస్తాం, నిన్ను బ్రతికించుకుంటావు అమ్మా. ఆపరేషన్ చేస్తే ఇంకో 100 ఏళ్లు బ్రతుకుతానా? పిచ్చోళ్ళలారా. మాటిచ్చానమ్మా, నేనుండగా నీకెలాంటి కష్టం రానివ్వను అని. ఎంత ఖర్చైనా సరే ఆపరేషన్ చేయిస్తాను, నిన్ను బతికించుకుంటాను. నువ్వు నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. సూర్య, రేటైరో మీరమ్మ దగ్గరే ఉండండి. నేను వెళ్ళి ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు తీసుకొస్తాను. సూర్య, అమ్మకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఓ దారిలో పెట్టడం కోసం ఎన్నో కష్టాలు కోర్చి ఎదురు దెబ్బలు తిని కూడా ఎదురు నిలబడి పోరాడుతున్న సూర్య మేడంని ఎవరూ లేని దానిలాగా, ఒంటరి దానిలాగా అలా వదిలేస్తారా? సరే, మీరెళ్ళకపోతే వెళ్ళబోయారు, కనీసం చైతుబాబునన్న వెళ్ళమని చెప్పండి. వెళ్ళంటున్నాడు కదరా. వెళ్ళకపోతే కుదరదని నచ్చ చెబుదాం. పదండి. అడుగోండి చైతుబాబు. దగ్గరగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు అని. అదేరా ఆ పిల్ల చేసిన తప్పు. మాట్లాడరేం బాబు? ఏం మాట్లాడాలో తెలియడం లేదు పులి. ఒక్కసారి వెళ్ళి ఆవిడకి ఎలా ఉందో చూసిరారా. వెళ్ళాలని నాకు ఉంది నాన్న, కానీ అక్కల మాట కాదని నేను వెళ్ళలేను. అక్కలు 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 వాళ్ళు ఏమన్నా దేవతలట్రా? మీ అక్కల వల్లే కదరా, వాళ్ళు బాగుండాలని అనుకోవడం వల్లే కదరా. నీకోసం, నా కోసం, మనందరి కోసం కష్టపడే పిల్లకి కష్టం వస్తే మనం ఇంతమంది కూడా ఎవ్వరం కాని వాళ్ళం అయిపోయాం. సర్లేరా, మీ అక్కల సంగతి వదిలే. వాళ్ళకి ఆవేశం వస్తే కాదనుకోవడం, అవసరం వస్తే కౌగులించుకోవడం అలవాట్రా. సూర్య నిన్ను నమ్ముకుని వచ్చిందిరా. నువ్వు తప్ప ఎవరు లేరని బతుకుతుంది. వాళ్ళకి తెలియకుండా అయినా ఒకసారి వెళ్ళిరారా. అవును చైతుబాబు, ఒక్కసారి మీరు వెళితే మేడం గారికి ధైర్యంగా ఉంటుంది. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి నాన్న, ప్లీజ్. చైతు, నువ్వు చెప్పేది నిజమే, కానీ డబ్బులు మాత్రం ఇవ్వకూడదు. అవును, తమ్ముడు దృష్టిలో, నాన్న దృష్టిలో మనం అడ్డుపడినట్లు ఉండకూడదు, కానీ అడ్డుపడాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటది? కరెక్ట్ అక్క,
నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ సూర్యని ఏం చేయలేని పరిస్థితిలోకి నెట్టేసి మనలాంటి గొప్ప వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అర్థం కావడానికి దాని తల్లి చావు ఒక గుణపాఠం అయ్యేలా చెయ్యాలి. ఎంతైనా ఖర్చు పెట్టి అవసరమైతే ఫారెన్ నుంచి డాక్టర్ని తెప్పిస్తామని మావయ్య గారు చెప్పారు. ఏంటయ్యా ఇప్పుడు తను ఏమందని అంతలా అరుస్తున్నావు? ఏమంటావేంటమ్మా? 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారు? అంటే ఏంటి నాన్న, మమ్మల్ని మాట్లాడినవరా? మా ఉద్దేశం ఏంటో పూర్తిగా తెలుసుకోరా? మీ ఉద్దేశాలేంటో మీ బుద్ధులు ఎలాంటివో ఇక్కడ అందరికీ తెలుసు. అంటే సూర్య వాళ్ళమ్మకి బాగోలేదు, హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా మేం వెళ్ళడానికి వీల్లేదు అని ఆపాం కాబట్టి ఇప్పుడు ఆపరేషన్కి డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడ్డం మా ఉద్దేశం అనుకున్నారా? మేం మీ కంటికి అంత దుర్మార్గుల్లా కనిపిస్తున్నామా నాన్న? ఏవేవో ప్లాన్లు చేసిందన్న కోపంతో మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్నాం గాని మనిషి ప్రాణాల మీదకి వచ్చిందంటే ఆపేంత కర్కోటకులం కాదు మేము. నిజంగా మాకు సూర్య మీద కోపం ఉంటే తనని సాధించాలి అనుకుంటే ఆ పని ఎప్పుడైనా చెయ్యొచ్చు. కానీ ప్రాణాలు పోతే తీసుకురాలేమని మాకు మాత్రం తెలీదా? అంత ఇంగిత జ్ఞానం కూడా మాకు లేదనుకుంటున్నారా? అంటే కోడలంటే ఇంటి పరువు నువ్వే చెప్పావు కదా నాన్న. ఇంటి పరువు కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటామా? అవసరమైతే ఆస్తి మొత్తం అమ్మైనా ఆ పరువుని కాపాడుకుంటాం. మరి చేతి బాబు నడకపోతే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుందిరా? కొన్ని షాప్ తాకట్టు పెట్టి అనిపిస్తుందంటే ప్రమీల పెళ్లికని షాప్నే తాకట్టు పెట్టింది. ఇప్పుడు అమ్మ ఆపరేషన్కి లక్షల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తాయి? ఎలా వస్తాయో తెలియదురా, కానీ అమ్మ కోసం సూర్య ఏమైనా చేస్తుంది, ఎంత డబ్బైనా తెస్తుందన్న నమ్మకం నాకుంది. 10 మంది బాగుండాలని, 10 మంది మంచి కోసం బతికే సూర్యకి తోటి మనుషులు అన్యాయం చేయొచ్చమ్మ గాని ఆ దేవుడు మాత్రం అన్యాయం చెయ్యడు. సూర్య వస్తుంది, డబ్బులు తెస్తుంది, అమ్మకి ఆపరేషన్ చేయిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అప్పుడేదో చేసుండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదా. అవతల వాళ్ళ అమ్మ ఆపరేషన్ కి డబ్బులు కావాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు, దాని దగ్గర ఏవీ లేవు. ఇప్పుడు ఏం చేస్తుంది? అన్ని దారులు మూసుకుపోతే కొత్త దారి తెరుచుకుంటుంది అంటారు కదా. బహుశా ఆ దారి కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. ఏంటక్కా నువ్వు దాన్ని పొగుడుతున్నావు? పొగట్టం కాదే, శత్రువు బలమెంతో చెప్తున్నాను. అసమర్థులు అని ఎవరైనా అంటే కోపం వచ్చేది. పెళ్ళంచటు మొగుళ్ళు, ఇలరకపు అల్లుళ్ళు అని అంటే పౌరుషం వచ్చేది. బయట పడకపోయినా మనలో మనం తెగ గింజేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం అసమర్థులు అన్న వాళ్ళ నోళ్లు మూయించాలని, మనం సమర్థులు అని నిరూపించాలని, మన సంతోషంలో తోడుగా, మనకు కష్టం వస్తే అండగా నిలబడిన సూర్యకి కష్టం వస్తే తనకు అండగా నిలబడటం అటుంచితే తనకి సపోర్ట్గా గట్టిగా వాయిస్ కూడా ఇవ్వకుండా నిలబడిపోయాం చూసారా? ఇప్పుడురా మనం నిజమైన అసమర్థులం. అక్కలు చెప్పారు కదా, అవసరమైతే డబ్బులు తీసుకెళ్ళమని. చెప్పారండి. మీ నాన్నగారు అన్నట్టు కంచంలో అన్నీ వడ్డించి తుపుక్కును ఉమ్మేసి తినమన్నట్టుగా చెప్పారు. ప్రతిదానికి అక్కలు అనేవారు. అక్కల మాటలు దాటను అంటుండేవారు. అసలు సూర్య మేడం ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అమాయకురాలు వెళ్ళి చెప్పేయండి. నీకెవరూ లేరు, రకరకాల కారణాలతో నీతో ఉంటున్నారు గాని నీకు మేమేం కాము, నీ కష్టం వస్తే మేమెవరం రాము, నీ కష్టం వస్తే నువ్వు పడాల్సిందే, మాకేమాత్రం సంబంధం లేదని చెప్పేయండి బాబు. ఎప్పుడైనా ఆవిడ మీ అందరి కోసం కాకుండా తన గురించి ఆలోచించుకుంటుందా? ఎప్పటి వరకు ఆవిడ మీకు భార్యగా దొరకటం మీ అదృష్టం అనుకున్నాను. అది కాదండి. మీలాంటి వాళ్ళు
ఆవిడికి భర్తగా దొరకడం ఆవిడ దురదృష్టం. పులి మీరు కోప్పడినా నన్ను ఉద్యోగంలోంచి తీసేసినా ఇదే కరెక్ట్. ఆ పిల్ల ఏం చేస్తుందా అని కంగారేమన్నా ఉందా? ఆ పిల్లని ద్వేషించే వాళ్ళకి పట్టకపోవచ్చు, అన్నయ్య అని అభిమానంగా పిలిపించుకునే వాళ్ళు ఎవరికో భయపడుండొచ్చు. కానీ కట్టుకున్న నీకేమైందిరా? ఏం తప్పు చేసిందమ్మా ఆ పిల్ల? ఎవరికి అన్యాయం చేసింది? ఎందుకు అందరూ అంత కక్ష కట్టేశారు? ఆ మాట ఒక విధంగా నాకీ మొండితనాన్నిచ్చింది. ఆ మాట నాకు గుర్తున్నంతకాలం ఈ సూర్యకాంతానికి మొండితనం తోడుగా ఉంటుంది. అది ఉన్నంత వరకు ఎలాంటి కష్టమైనా నా ముందు తల వంచుతూనే ఉంటుంది. తల వంచుతుంది అంతే. తల్లిదండ్రుల బాధ్యత కొడుకుదే అంటారు. ఆ ఇంటికి నేనే కొడుకుని. నా తల్లి కోసం నేనే పోరాడతాను. తన ఆపరేషన్కి కావాల్సిన డబ్బుల్ని నేనే సర్దుబాటు చేసుకుంటాను. బుద్ధి మారిన వాళ్ళందరూ వాగిన మాటలు పట్టించుకుని నువ్విబ్బందులు పడద్దు. మా మాట విను సిస్టర్. నేను కూడా నీతో పాటు హాస్పిటల్కి వస్తాను. వెళ్ళి డబ్బులు తీసుకో. నవ్వుతున్నావేంటే? ఏం లేదు. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. వస్తాను. అమ్మా సూర్య, సూర్య! సూర్య, నా వ్యాపారం ఏంటో నీకు తెలుసు. 10,000 25,000 అయితే నేను సర్దగలను. 10 లక్షలంటే నా వల్ల అవుతుందో చెప్పు. సరే బాబాయ్, ఉంటాను. చూస్తున్నారుగా ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పాను కదా. డబ్బులు తీసుకొస్తానని చెప్పిన వీళ్ళ అమ్మాయి ఎక్కడయ్యా? డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది డాక్టర్. వచ్చేస్తుంది. అమ్మా అమ్మా డాక్టర్, మా అమ్మకి ఏమైంది? చనిపోయింది. ఆపరేషన్కి కావలసిన డబ్బుల్ని తమ్ముడికిచ్చి వెళ్ళమని చెప్దాం. ఏదో కోపంలో మాట అన్నామే కాని ఆవిడ సూర్యకే కాదు మనకు తల్లిలాంటిదే అని చెప్పి పంపిద్దాం. మా అక్కల ఆవేశపరులే కాని మనసు లేని వాళ్ళు కాదు అనుకుంటాడు. తమ్ముడి దృష్టిలో సూర్యకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మన పొజిషన్స్కి ఏ డోకా ఉండదు. నా మాట వినండక్క, ఇదే కరెక్ట్ ఆలోచన. సరే, ఎవరు పోయినా పర్వాలేదు. తమ్ముడికి మన మీద ఉన్న మంచి ఒపీనియన్ మాత్రం పోకూడదు. పదండి. చెప్పొద్దు. ఎలా తెస్తావో చెప్పు. నీకున్న ఆప్షన్ ఏంటో చెప్పు. అంత డబ్బు నీకెవరిస్తారో చెప్పు. టైం లేదు సూర్య. రేపటిలోపు ఆపరేషన్ చేయించకపోతే అమ్మ మనకి దక్కదు సూర్య. అందరూ అనాథలైపోతాం సూర్య. అవునా? ఆప్షన్ లేదా? ఆపరేషన్ ఎలా చేయించాలి? రేపటికల్లా 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి?
దూరంగా ఉండుండొచ్చు కానీ వాళ్ళ మీద ప్రేమ లేక కాదు అని. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే. మనం రావడం మంచిదైంది. రండి. చేతు, ఏంటక్క? ఏంట్రా, ఏమైంది? ఏం లేదు. మరి ఆ కన్నీళ్ళేంటి? ఆహా, అది సూర్య వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందో అనే కదా. చేతు, ఏంటక్క? ఏంట్రా, ఏమైంది? ఏం లేదు. మరి ఆ కన్నీళ్ళేంటి? ఆహా, అది సూర్య వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందో అనే కదా. మా మాట కాదనలేక, మమ్మల్ని ఎదిరించలేక, కష్టకాలంలో ఆ సూర్యకి అండగా ఉండలేకపోయానని బాధపడుతున్నావు కదా. అది అదేం లేదక్క. ఒరే, మేం మరీ ఇంత దుర్మార్గులమేంట్రా? అదేం మాటక్క? మాకే అలా అనిపిస్తుందిరా. వాళ్ళమ్మ కష్టంలో ఉందని చెప్తే అదేం పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడేసి సూర్యని బాధ పెట్టాం. బహుశా అందుకే అనుకుంటా ఆవిడ హాస్పిటల్లో ఉందని తెలిసేసరికి కన్నీళ్ళు వచ్చేసాయి. నిజంగా మన అమ్మకే అలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అక్క. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బాగు చేయించుకోవడానికి మన దగ్గర డబ్బు ఉంది. అయినా అమ్మకు కష్టం వచ్చిందంటే బాధేస్తుంది కదా. అలాంటిది వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు, సూర్య దగ్గర డబ్బులు లేవు. తనకి ఇంకెంత బాధ ఉంటుందో ఆలోచించండి అక్క. గెలిపే ప్రెస్టేజ్ అనుకుంటే ప్రాణమే ముఖ్యం అనుకున్న పరిస్థితి అక్కడ ఉండదు. నీకేమన్నా అయితే? అమ్మకి వినా అయితే అంటే తెల్లారేసరికి 10 లక్షలు సంపాదించాలి అంటే ఇంతకంటే వేరే దారి లేదు. ఇంతకు మించిన అవకాశం కూడా రాదు. అమ్మ బతకాలి అంటే డబ్బులు కావాలి. అంటే నేను ఈ రేస్లో పాల్గొని తీరాలి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రాణాలు నిలబడాలి. అమ్మ జాగ్రత్త. సూర్య, సూర్య! అది ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందే. మనతో ఛాలెంజ్లు చేస్తుంది, వెంటనే అణుకుగా ఉంటుంది. తమ్ముడితో గొడవ పడుతుంది, వెంటనే వాడిని బతిమలాడుతుంది. వాడు ఏం చెప్పినా తలాడిస్తుంది. నష్టాల్లోకి వెళ్లిపోయిన ఫ్యాక్టరీని నేను నిలబెడతాను అని నాన్నని కమెంట్ చేసి మరీ బాధ్యతలు తీసుకుంది. అన్నమాట ప్రకారం ఫ్యాక్టరీని నిలబెట్టినా కాలర్ ఎగరేకుండా కన్న బిడ్డలాగా తానకి సేవలు చేసింది. ఆయన గట్టిగా కళ్ళెర చేస్తే వణికిపోతుంది. తాళాలు దగ్గరే ఉన్నా పైసా వాడుకోదు. అవసరం పేకల మీదకొచ్చినా ఆత్మాభిమానాన్ని వదులు. దాని బాబు సంపాదించి పెట్టాడా ఇదంతా? నాన్న కష్టార్జితం అంటే మనది. అక్కా, నీకు తెలియదని కాదు కానీ ఒక మాట గుర్తు చేయనా? ఏంటే? మనం ఈ ఇంటి ఆడబిడ్డలం. పెళ్ళిళ్ళు చేశారు, పండక్కొస్తే కొత్త బట్టలు పెడతారు, అంతవరకే. మరది ఈ ఇంటి కోడలు. తండ్రి ఆస్తి కొడుక్కే అంటే దానికే హక్కెక్కువన్నమాట. అంటే తండ్రి ఆస్తిలో కూతురు వాటా లేదా? ఆ మాట ఎవరన్నారు? దాని వాటా ఎంత, మన వాటా ఎంత అని చూసుకుంటే దాని వాటా పట్టు చీరంత అయితే మన వాటా బొట్టు వెళ్ళంత. మేడం, ఏంటి మీరు? పులి, మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడం నా బాధ్యత. ఆవిడ ప్రాణాలు ఎవరి సహాయ సహకారాల మీద ఆధారపడ్డం నాకిష్టం ఉండదు. 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావే? నీ మొండితనంతో ఆవిడని చంపేసుకుంటావా? నా ప్రాణాలు పన్నంగా పెట్టైనా సరే మా అమ్మ ప్రాణాలు కాపాడుకుంటాను. వెళ్ళి మీ అక్కలు బాధపడకుండా చూసుకోండి. వచ్చాడనుకున్నాను. నేను
రేస్కే వచ్చాను. ఏంటి నువ్వా రేసులో పాల్గొంటావా? అది మాతో. చూడు పాప, నువ్వు ఒక ఆడదానివి. ఏదో బైకులు రిపేర్ చేశామా, ఇచ్చింది తీసుకొని వెళ్ళామా, అక్కడి వరకే ఉండు. ఏ నేను రేసులో పాల్గొంటే మీరు ఓడిపోతారని భయపడుతున్నారా? ఏయ్, చోకులేస్తుందిరా. ఏంటమ్మా, నువ్వు రేసులో పాల్గొంటే మేము ఓడిపోతామా? నా రికార్డ్ ఏంటో తెలుసా? గెలుపు జెండర్ మీద ఆధారపడి ఉండదు. బైక్ రేస్ మగాళ్ళకి మాత్రమే కాదు. డైలాగులు బాగానే చెప్తున్నావు. బైక్ కూడా బాగానే నడుపుతాను. ఏదో మెకానిక్వి, చిన్నప్పటి నుంచి బైకులతో ఆడుకుంటున్నావని ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతున్నట్టున్నావు. పోనీలే అన్న, ముచ్చట పడుతుంది కదా, ఒక ఛాన్స్ ఇద్దాం. అవునవును, రేసులో కలర్ ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది. సరే అయితే, నువ్వు ఒక్క పైసా కట్టక్కర్లేదు. రేసులో గెలిచావనుకో, ఈ టేబుల్ మీద ఉన్నదే కాదు ఇంకా ఎక్కువే ఇస్తాం. థ్యాంక్ యూ బ్రదర్స్. అదృష్టమా? నాకు మంచి అల్లుడు దొరికినందుకు. సూర్య ఎక్కడయ్యా? ఏమవుతాయా, నేను కౌంటర్లో బిల్లు కడతానంటే వద్దని నాతో వాదించి ఎక్కడికో వెళ్ళింది. అది పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా దానికి పుట్టింటి కష్టాలు తప్పడం లేదు. దానికి సుఖపడే యోగం ఎప్పుడుందో. బాబు, ఆవిడతో మాట్లాడారా? నేను ఉన్నానని ధైర్యం కూడా చెప్పాను. సూర్యకి మొండితనం తగ్గించుకోమని చెప్పమని కూడా చెప్పాను. సూర్య తన ప్రాణాల్ని పణంగా పెట్టి పందెంగా వస్తుంది. పందెమా? ఏంటది? సూర్య రాత్రి జరిగే బైక్ రేస్లో పాల్గొనబోతుంది. బైక్ రేసా? బైక్ రేసా? ఏం పులి? ఏమంటారండి బాబు, అసలు అది ఎలా ఉంటుందో తెలుసా? రేస్లో ప్రాణాలు కూడా పోతాయి. ముందు వెళ్ళి సూర్య మేడం రేసులో పాల్గొనకుండా ఆపాలి. రండి బాబు. దానిని ఎవరైతే ముందు తెచ్చి ఇక్కడ పాతుతారో వాళ్ళే ఈ రేస్ విన్నర్. రే, పెద్ద పోటుగత్తెలా వచ్చి రేస్లో నిలబడిందిరా. దానికి భయపడతావేంటన్నా? దానికి భయపడటం లేదురా, కానీ దాని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ నాకు నచ్చలే. 2 కిలోమీటర్లు కాదు, 1 కిలోమీటర్ కూడా దాటడానికి వీల్లేదు. దారిలో కరువు ఉంది కదా, దాన్ని ఏదో ఒకటి చేసి దాన్ని పడగొట్టండి. రెడీయా? రెడీ. 1 2 3. మామ నా మాట. నో డిస్కషన్స్, నో గొడవలు. అది గొడవలు కాదయ్యా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఫ్యామిలీ ప్రాబ్లం. ఫ్యామిలీ ప్రాబ్లం అయితే తర్వాత మాట్లాడుకోవచ్చు. రేస్ డిస్టర్బ్ చేస్తే ఇక్కడ అందరికీ కోపం వస్తుంది. ప్లీజ్ మామ. ఏంటి మామా, రేస్ ఉందా లేదా? చూశారుగా, ప్లీజ్ మామ, జస్ట్ 1 అవర్లో అయిపోతుంది. ప్లీజ్ మామ, ప్లీజ్. అది కాదండి, తనకేమన్నా అవుతుందేమో. బాబు, మనం పక్కకెళ్దాం రండి. కాదు పులి, నువ్వైనా చెప్పు. నా మాట వినండి, రండి. రండి, ఇటు రండి. టూ. చేసిన తప్పు. వాళ్ళమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి వచ్చి తనకు కావలసిన డబ్బులు తీసుకెళ్లకుండా మనకి చెప్పాలని చూసిన చూడు,
అదమ్మా తను చేసిన తప్పు. కోట్ల ఆస్తుండే నోరు తెరిచి అడిగితే మొత్తం ఆస్తిని తన కాళ్ళ దగ్గర పెట్టే ఈ మావయ్య ఉండగా, తాను కష్టపడుతుందని తెలిస్తే కన్నీరు పెట్టుకునే తన భర్త ఉండగా, ఏంటమ్మా అలా చూస్తున్నారు? మా తమ్ముడు మా మాటే వింటాడు గాని దానికోసం కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటానా? వాడు మీ మాట వింటుంది మిమ్మల్ని బాధ పెట్టకూడదనే గాని భార్య మీద ప్రేమ లేక కాదు. ఆపరేషన్కి డబ్బులు కావాలని అడిగినప్పుడైనా ఇప్పుడు మీ తమ్ముడికి డబ్బులిచ్చి పంపించినట్టు తనకి ధైర్యం చెప్పి డబ్బులిచ్చుంటే బాగుండేది. అప్పుడు మీకు నోరు రాలేదు. ఇప్పుడైనా హాస్పిటల్లో ఆవిడకి ఏదైనా అయితే అందరి ముందు మీరు చెడ్డని పెంచుకుంటారని చేతుని పంపించుంటారు. బుద్ధి మాలైతే పంపరని నా నమ్మకం. నా నమ్మకం ఎట్లే అదే నిజమై ఉంటుంది. ఆఖరికి వేళ్లతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. చెప్పా కదా, ఆ సూర్య మన ప్లాన్లకి లొంగదు, అంచనాలకి అందదు. అది సరే అక్క, బైక్ రేస్కి వెళ్ళింది అంటున్నారు. అక్కడ దాని పొజిషన్ ఏంటో. రే దాన్ని అసలు వదలకంట్రా. నీదే. ఏయ్, ఏంటే నువ్వు? ఏమైంది? తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది, తెలుస్తుందా అసలు? దారిలో స్కిడ్ అయి పడ్డానండి. మొండిదానివే నువ్వు. నాకు మొండితనమే అలంకారమని మీరే చెప్పారు కదా. నీకింకా నవ్వెలా వస్తుంది? మీ కోపం ఎందుకు వస్తుంది? మీరంటే లవ్ అండి. ఏయ్ పులి, పులే. ప్రేమ లేకపోతే కోపం ఎందుకు వస్తుందో చెప్పండి. ఆవిడ వెళ్ళినప్పటి నుంచి ఎందుకంత టెన్షన్ పడ్డారో చెప్పండి. అంటే ఏంటి అర్థం? దాని టైం బాగుంది, మన టైం బ్యాడ్గా ఉందని. టైం బాగుండడం కాదే, దాని కాన్ఫిడెన్స్ లెవెలే దాన్ని ప్రతి విషయంలోనూ గెలిచేలా చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సరే, ఒక్క విషయంలో మనం సేఫ్ అబ్బా. ఏ విషయంలో? ప్రగతి చెప్పిన మాట విని తమ్ముడితో డబ్బులు తీసుకొని సూర్య అమ్మకి ఆపరేషన్ చేయించరా అని చెప్పి పంపాం కదా. ఆ ఒక్క పాయింట్ వల్ల దాని ముందు, ఇంట్లో మన వాళ్ల ముందు మనం బ్యాడ్ అవ్వకుండా గట్టెక్కేశాం. మొత్తానికి మీరనుకున్నట్టే మీ సొంత డబ్బులతోనే మీ అమ్మగారి ప్రాణాలు కాపాడుకున్నారు. మీరు సూపర్ మేడం. ఏయ్ ఆపు. ఆ రేసులో ఏదైనా తేడా జరుగుంటే అప్పుడు తెలిసేది అమ్మగారి పని. నాకేమవుతుందండి మీరుండగా? మీ ఆశీర్వాదం వల్లే నేను రేసులో గెలిచాను. ఏంటి మేడం ఏదో మీ ఆశీర్వాదం వల్ల గెలిచాను అంటే నిజంగానే మీ ఆశీర్వాదం వల్ల గెలిచినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు.